V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఛాలెంజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నా శాఖలో నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా జరుగుతుంది. దీనినా నీవు విమర్శించేది? మావిగన్ అంటున్నావు. 3 గీతలు గీసి మావిగన్ అంటున్నావు. మావిగన్ అంటే ప్రజలు నవ్వుతున్నారు, ఏదో పిచ్చెక్కింది అంటున్నారు. ఇలా మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్రంగా మండిపడ్డారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పైశాచిక ఆనందంతో అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల్లోకి అలజడి సృష్టించే విధంగా జగన్ నువ్వు ప్రయత్నిస్తున్నావు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిపై నువ్వు అన్న మాటల్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా. పవన్ కళ్యాణ్కు ఉన్న సంస్కారానికి ఓపికకు పరీక్ష పెట్టొద్దు. జగన్, నీకు ఇంకిత జ్ఞానం లేకుండా పౌర సరఫరాల శాఖపై బురజల్లుతున్నావు. ఏదో బటన్ నొక్కి వెళ్ళిపోతే అయిపోదు. ఒక పథకంపై పూర్తి అవగాహన తెచ్చుకొని మాట్లాడు. నిజాయితీగా పారదర్శకంగా ప్రజల్లోకి మా పథకాలు తీసుకువెళ్తున్నాం అన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ పాఠశాలైనా రండి మీరు. మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా ఈరోజు మన బిడ్డల కోసం మనం ప్రతిరోజు కష్టపడి విద్యార్థుల కోసం అందించే మన సిబ్బంది అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా రైతాంగంతో పాటు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక పైశాచిక ఆనందంతో మరొకసారి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి రెండింటిపైన ప్రజల్లోకి ఏదో విధంగా ఒక అలజడి సృష్టించే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన అన్న మాటలు జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. రాజకీయ వ్యవస్థలో గౌరవం నిలబెట్టుకునే విధంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్న మాటలు అది చాలా చాలా పొరపాటు. మ్యావిగన్ అంటే ఎవరో భయపడతారనో నవ్వుతున్నారు జనం. ఇదేదో పిచ్చెక్కింది అనుకుంటున్నారు. 3 రోడ్లు గీతలు గీచి మ్యావిగన్ అంటే అది రాజధాని అవుతుందా? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంస్కారం, ఆయనకున్న ఓపికని మీరు బలహీనత అనుకుంటే చాలా పొరపాటు. అనుక్షణం ప్రజల కోసం, వ్యవస్థ బలోపేతం కోసం, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండాలని మోడీ గారు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆయనకి సహకరిస్తూ అటువంటి నాయకత్వం ఈ రోజున మా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపట్టింది. ఆ బాధ్యతని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ బురద జల్లే కార్యక్రమం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా సమాచారం తెప్పించుకొని మీరు మాట్లాడండి. ఒక పథకం గురించి లోతుగా మీరు అధ్యయనం చేయండి. మీలాగా బటన్లు నొక్కి స్టేజ్ దిగి వెళ్ళిపోతే కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పుకోవడం అంతకన్నా మూర్ఖత్వం ఏం లేదు. ప్రతి కార్యక్రమం ఏం చేసేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, నిజాయితీగా తీసుకెళ్తున్నాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. స్పెషల్ ఫ్లైట్ల గురించి, హెలికాప్టర్ల గురించి నాకైతే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక రికార్డ్ సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి అటువంటి రికార్డు ఉండదు. ఉండవల్లి తన నివాసాన్ని నుంచి అమరావతికి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఉండవల్లి నుంచి తెనాలికి ఒకరోజు కార్యక్రమానికి హెలికాప్టర్ వేసుకుని వచ్చారు. ఏ రోడ్డు మీద మీరు ప్రయాణించారు? ఆ రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో? 222 కోట్ల రూపాయలు ఈయన 5 సంవత్సరాల్లో స్పెషల్ ఫ్లైట్ల కోసం, హెలికాప్టర్ల కోసం వెచ్చించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా
పార్టీ కార్యక్రమం అయితే పార్టీ వెచ్చిస్తుంది పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కోసం. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు లేకపోతే సినిమా షూటింగ్ల కోసం కష్టపడి ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బుల ద్వారా ఆయన బిల్లు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్కాములు చేసో వేల కోట్లు సంపాదించుకునో ప్రైవేట్ ప్లేన్లు ఇక్కడి నుంచి లండన్కి, ఇక్కడి నుంచి డావోస్కి కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నారు ఆ ప్లేన్లు వాళ్ళని బెదిరించి. మరి ప్రభుత్వం ఎందుకు 222 కోట్ల రూపాయలు మీ మీద ఖర్చు పెట్టింది ప్రైవేట్ ప్లేన్ల కోసం? సమాధానం చెప్పాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకున్న ఆదరణ, ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న ఇబ్బందిని బేస్ చేసుకొని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఆయన ప్రయాణం చేశారు, ఆయన కోసం రెడీగా ఒక హెలికాప్టర్, ఒక ప్లేన్ ఉంటుందనేది ఆయన చెప్పడంలో ఏమాత్రం కూడా సబబు కాదు. అది మీరు గతంలో మీరు చేసిన కార్యక్రమాల్ని ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు ఎక్కడో ఒక బటన్ నొక్కాం అనే కార్యక్రమం కాదు. ఇది చాలా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనకున్న గ్యాస్ కనెక్షన్స్లో ఎవరైనా సరే, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే ఈకేవైసీ జరిగిందో, ఎందుకంటే కంపల్సరీగా ఈకేవైసీ జరగాలి, మీ ఖాతాల్లోకి డబ్బు వెళ్ళాలి. కాబట్టి ఈకేవైసీ జరిగిన లబ్ధిదారులందరికీ కూడా ఈ విధంగా పారదర్శకంగా ప్రతి విడత కూడా లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తూ ఉన్నాం. అరకొరగా ఇచ్చాం, కొంతమందికే ఇచ్చాం. అసలు రాష్ట్రంలో ఉన్న కనెక్షన్లు ఎన్ని కూడా ఆయనకి తెలియదు. కనెక్షన్లు ఉండొచ్చు 1,20,00,000, కానీ 1,20,00,000 చాలామందికి డబుల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. అందులో చాలామందికి అర్హత కూడా లేకపోవచ్చు. కొన్ని కమర్షియల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఆధారం చేసుకుని ట్రాన్స్పరెంట్గా ఎవరైనా సరే మీరు అప్లై చేసుకుంటే మీకు ఈకేవైసీ ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఈ 3 బేస్ చేసుకుని డేటా చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈతను చేసే ఈ ప్రయత్నం అది ఎందుకంటే గతంలో ఆయన చేయలేకపోయాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయలేకపోయారు. అటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకి. బటన్ నొక్కాం అని చెప్పారు, కానీ ఎవరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చారని ఆయన ఈరోజు మాట్లాడగలుగుతారు? మాట్లాడే అర్హత ఉందా అసలు మీకు? మీరు ఈ పథకం చేసుంటే, మీరు ఈ విధంగా గ్యాస్ సిలిండర్లు అందించుంటే సంవత్సరానికి 3 సిలిండర్లు, అప్పుడు మీరు మాట్లాడవచ్చు. దేంతో పోలుస్తున్నారు మీరు? ఈరోజు జరుగుతున్న పరిపాలన నిజాయితీగా, పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అందించే విధంగా మేము సూపర్ 6లో భాగంగా మేము చేస్తున్న కార్యక్రమాలు 2,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఫైన్ క్వాలిటీ రైస్, బీపీటీ, సోనా మసూరి మనకు అందించి రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి 25 కిలోల బస్తాల్లో సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ ఈ రోజున మా శాఖ ద్వారా మేము అందిస్తున్నాం. ప్రతి బస్తాకి క్యూఆర్ ట్యాగ్ ఉంటుంది. పండించిన రైతు ఎవరు, ఏ గ్రామం నుంచి వచ్చింది, ఏ మిల్లుకి వెళ్ళింది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయింది, ఏ పాఠశాలకు వచ్చింది అనేది చాలా పారదర్శకంగా జరిగే విధంగా ఒక అద్భుతమైన క్వాలిటీతో మేము తీసుకొస్తూ ఉన్నాం. దానిపైన కూడా ఆయనకు అవగాహన లేకుండా కనీసం విమర్శలు చేస్తూ ఉన్నారు.